నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ చిన్ని సీరియల్‌లో లాస్ట్ వీక్ ఏం జరిగిందో చూసాం కదండీ! ఇక దేవా దగ్గరికి చిన్ని అయితే వెళ్ళి మా నాన్నని నువ్వే కిడ్నాప్ చేశావు. సో, మా నాన్నని నేను కనిపెట్టాలి. ఎలాగైనా నాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు ఇక అందరి ముందు పరువు పోతుందని సరే నేను మీ నాన్న దగ్గరికి తీసుకునెళ్తాను. కానీ తన దగ్గర నాకు కొన్ని నిజాలు కావాలి. ఆ నిజాలు నువ్వు చెప్పిచ్చు అని చెప్పి చెప్తాడనమాట. సరే అంకుల్ నేను ఖచ్చితంగా చెప్పిస్తాను మా నాన్న దగ్గర. సో, నన్ను మా నాన్న దగ్గరికి తీసుకునెళ్ళండి అని చెప్పేసి చిన్ని అడిగితే వెంటనే ఇక అక్కడున్నటువంటి సభ్యులందరినీ పంపించేసి ఇక అందరూ కారు ఎక్కేసి వెళ్తూ ఉంటారు. ఇతని ప్లాన్ ఏంటి? దేవా ప్లాను. సో, బాలరాజుని, చిన్నిని ఇద్దరిని కలిపి చంపేయాలి అని చెప్పేసి ప్లాన్ వేసుకుంటాడు. కానీ నాగవల్లి ఏమో ఇప్పుడే చంపొద్దని చెప్పింది కదా! అయినా పర్వాలేదులే నాగవల్లికి నేను తర్వాత చెప్పుకుంటాను ఏదో ఒకటి. కానీ వీళ్ళు కానీ బ్రతికి ఉంటే నాకెప్పటికైనా కానీ పొలిటికల్‌గా కానీ లేకపోతే ఇక మహి ముందు కానీ నేను చెడ్డోడిని అయిపోతాను నా గురించి అన్నీ గాని తెలిస్తే అని చెప్పేసి వీళ్ళని ఎలాగైనా చంపేద్దామని ఫిక్స్ అయిపోయాడనమాట. సరే అని చిన్నిని కారులో ఎక్కించుకొని తీసుకోబోతూ ఉంటాడు. ఇక మహి అలాగే ఇంకొక కొత్త న్యూ క్యారెక్టర్ అని చెప్పాను కదా! అతని పేరొచ్చేసి రామానుజన్ అనమాట. ఇక రామానుజన్ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు క్లయింట్స్‌ని కలవడానికి. ఇక రామానుజన్ చెప్తుంటాడు, సార్ నేను రూల్స్‌కి అగెయినెస్ట్‌గా అంటే డ్రైవ్ చేసేటప్పుడు మాట్లాడకూడదని తెలుసు. కానీ ఒక విషయం చెప్పమంటారా? అంటే చెప్పండి రామానుజన్ గారు అంటే, సార్ నిజంగా మీరు చాలా అంటే చాలా సూపర్ సార్ అసలకి. నార్మల్‌గా ఎవరైనా కొత్తగా జాయిన్ అయినప్పుడు కొన్ని కంపెనీలోనే కూర్చొని అన్నీ చూసుకొని దాని తర్వాత క్లయింట్స్‌ని వాళ్ళందరినీ తర్వాత కలుస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రము చేరిన వెంటనే ఫస్ట్ క్లయింట్స్‌ని కలవాలి అని చెప్పేసి ఇంత చక్కగా వాళ్ళతో మాట్లాడాలని చెప్పి మీరు ఇంత ఎంతూసియాజంగా ఉన్నారు కదా! నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో, మీరు ఫాస్ట్ లెర్నర్ లాగా అన్నిటిని బాగా చూసుకుంటున్నారు అని చెప్పి చెప్తుంటాడు. నిజంగా మీరు కానీ ఇట్లాగే వర్క్ చేస్తే మాత్రం మనకు లాభాలు చాలా బాగా వస్తాయి సార్ అంటే, రామానుజన్ గారు లాభాలు నష్టాలు అనేటివి తర్వాత సంగతి. కానీ నేను కొన్ని విషయాల్ని మర్చిపోవడం కోసమే ఈ యొక్క ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. సో, కాబట్టి నేను వాటన్నిటి నుంచి బయటికి రావాలంటే నేను ఎంత బిజీగా ఉంటే నాకు అంత మంచిదిగా ఉంటుంది. అందుకే త్వరగా విషయాలు నేర్చుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నానని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. సరే అని ఇవన్నీ మాట్లాడుకున్న టైంకి వీళ్ళ కారు వాళ్ళ కార్లు అలాగా సైడ్‌కి పాస్ అవుతదనమాట. ఇక సైడ్‌కి పాస్ అయిపోయి వీళ్ళ పాటికి వీళ్ళు వెళ్తారు. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక వీళ్ళొచ్చేసరికి అంటే మహి వాళ్ళు ఒక సైడు, ఇంకా ఆపోజిట్ సైడ్‌లో చిన్ని వాళ్ళనమాట. చిన్ని వాళ్ళ దేవా వీళ్ళైతే వెళ్తారనమాట. ఇక దాని తర్వాత చిన్నిని తీసుకొని ఆ గెస్ట్ హౌస్‌కైతే వచ్చేస్తూ ఉంటాడు దేవ. ఇక అక్కడేం జరుగుతుంది? బాలరాజుని కట్టేస్తున్న ఆ రౌడీలు బాలరాజు దగ్గరికి వెళ్ళి, రేయ్ బాలరాజు నువ్వు చిన్ని బొమ్మని అక్కడ గీసుంటాడు బాలరాజు. ఒరేయ్ నీకు ఇంత టైం ఎక్కడుందిరా? నువ్వు ఓన్లీ ఆ బాత్రూమ్‌కి వెళ్ళడానికి లేదంటే ఏదైనా తినడానికి మాత్రమే నీ చేతులు కాళ్ళు విప్పుతాం అంతే కదా! ఈ గ్యాప్‌లోనే నువ్వు అంత బాగా చిన్ని బొమ్మను వేశావంటే నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా! నీకు నీ కూతురంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అయినా కానీ నువ్వు ఈ బొమ్మను చూసుకొని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదులే. ఇప్పుడు నీ కూతురే నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇద్దరిని ఒకరు బాగా చూసుకుందురు అని చెప్పగానే, ఏంటి చిన్ని ఇక్కడికి వస్తుందా అంటే, అవును మా బాసే చిన్నిని ఇక్కడికి తీసుకొని వస్తున్నాడు. మీ ఇద్దరిని కలిపి చంపేద్దామని మా బాస్ ఫిక్స్ అయిపోయాడు. ఇక ఈరోజే మీకిద్దరికీ ముగింపు కార్డు పడిపోతుంది. ఇక తర్వాత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇద్దరు ఒకేసారి చచ్చిపోతారు కాబట్టి ఒకరి గురించి ఒకరు బాధపడాల్సిన అవసరం లేదులే అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇక దాంతో సరే ఆ రౌడీకి ఒక ఫోన్ కాల్ వస్తే బయటికి వెళ్ళిపోతాడు. ఇక బాలరాజు పాపం మనసులో ఏంటి నా చిన్ని దొరికిపోయింది ఆ దేవాగాడికి. అయ్యో ఇప్పుడు నా చిన్నిని చంపేస్తాడా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలిని. అయినా కానీ నా చిన్ని అంత తెలివి తక్కువది కాదు కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే మొత్తానికి దేవా వచ్చేసి ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి చిన్నినైతే తీసుకుని వచ్చేస్తాడు. రా దిగు అని చెప్పేసి ఇక అంటాడు. ఇక చిన్ని కూడా దిగేసి ఇక లోపలికి వెళ్ళి ఎలాగైనా మా నాన్నని కాపాడుకోవాలని చెప్పేసి చిన్ని అయితే చాలా అంటే చాలా కంగారు పడుతూ చాలా హ్యాపీగా ఒక పక్క ఉంటుంది. ఇంకొక పక్క కంగారు కూడా ఉంటుందన్నమాట. ఇతను ఏం చేస్తాడో తెలీదు. నిజంగా అసలు మా నాన్న ఉన్నాడా లేడా? లేదంటే నన్ను ఏమైనా కిడ్నాప్ చేస్తాడా? అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళడానికి వెళ్తూ ఉండగానే ఇక అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఏంటా అని చెప్పేసి అందరూ సస్పెన్స్ అనమాట. అలా వెనక్కి తిరిగి చూడగానే తీరా చూస్తే అక్కడ ఎవరుంటారు? మహి అనమాట. మహి అయితే ఆ కారులో వస్తాడు. ఇక దేవాకైతే చెమట్లు పట్టిపోతాయి. ఏంటి వీడేంటి ఇక్కడికొచ్చాడు? అసలు వీడిని ఎవరు ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట.
ఇక చిన్ని వచ్చేసి ఇదేంటి మ్యాడీ ఇక్కడికొచ్చాడు, ఏంటి సంగతి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఇక మ్యాడీ అయితే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి, "ఏయ్! ఏంటి చిన్ని నీకసలు బుద్ధుందా లేదా? ఏంటి మా నాన్నని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నావు? అయినా మా నాన్న కారు నువ్వెందుకెక్కావు? అయినా నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు?" అని చెప్పేసి అడుగుతుంటాడు. "అదేంటి నాన్న నువ్వసలకి ఇక్కడికి ఎందుకొచ్చావు? ఎలా వచ్చావు?" అని చెప్పేసి దేవా అయితే అడగగానే, "నేను ఇట్లాగా కారు పాస్ అయ్యేటప్పుడు నేనలాగా చిన్ని నీ కారులో ఉండడం చూశాను నాన్న. నేను అందుకే" ఇక మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట అక్కడ ఏం జరిగిందనేది. ఆ కారులో అదే దేవా కారులో చిన్ని ఉండడం చూసి, ఇదేంటి మా నాన్న కారు ఎక్కిందని చెప్పేసి మహి ఏం చేస్తాడు, కార్‌ని ఆపేసి, "రామానుజన్ గారు మీరు కిందకి దిగేసి మీరు ఫస్ట్ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళిపోండి. నేను ఒక కొంచెం పనుంది. ఆ పని చూసుకొని మీ దగ్గరికి వస్తాను" అని చెప్పేసి రామానుజన్ గారిని దింపేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి ఆ పనేంటంటే ఇక్కడికి రావడమే ఆ పని. "అలా నేను చూసి ఇక్కడికొచ్చాను నాన్న" అని చెప్పి ఇక చిన్నిని తిడతాడనమాట. "నీకు ఏం పని బాట లేదా? ఎప్పుడు నా కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటావా? అయినా మా నాన్న కారులో నువ్వెందుకొచ్చావే?" అని చెప్పేసి అంటాడనమాట. "నేనేం రాలేదు. ఇదిగో మీ నాన్నే నన్ను తీసుకొనొచ్చాడు. మా నాన్న బాలరాజుని కిడ్నాప్ చేసింది మీ నాన్నే కాబట్టి ఇక్కడే దాచిపెట్టున్నాను" అని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని చెప్పి చెప్తాదనమాట. ఇక దాంతో షాక్ అయిపోయి మన మ్యాడీ వచ్చేసి, "ఏయ్! ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అయినా మా నాన్నకి ఏం అవసరం ఉంటుంది మీ నాన్నని కిడ్నాప్ చేయాల్సిన అవసరం? అయినా కిడ్నాపులు చేసేది, చంపేది మీ కుటుంబ సభ్యులు. అంతేకాని మా కుటుంబంలో ఎవరు ఇలా చేయరు. అయినా మా నాన్న మీద అనవసరంగా నిందలు వేశావంటే మాత్రం బాగుండదు" అని చెప్పి చెప్తాదనమాట. చెప్తాడు. ఇక దాంతో చిన్ని వచ్చేసి, "నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు. ఇదిగో మీ నాన్నే ఇక్కడికి తీసుకొచ్చింది. అయినా మీ నాన్న గురించి నీకేమీ తెలీదు. కామ్‌గా ఉండు. ఆయన నువ్వనుకున్నంత మంచోడేమీ కాదు. మా నాన్నే మీ నాన్నని కిడ్నాప్ చేశాడన్న విషయం నాకు బాగా తెలుసు. నువ్వే దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు" అని చెప్పి చెప్పగానే ఇక దేవాకైతే టెన్షన్ మొదలవుతది. "ఏంటి మా నాన్న మీ నాన్నని కిడ్నాప్ చేశాడా?" అని చెప్పేసి, "నాన్న అసలు ఏంటి డ్యాడీ అసలకి ఈ అమ్మాయి ఏం చెప్తుంది? ఏంటి డ్యాడీ ఇదంతా" అనగానే, "ఓకే నాయనా నీకు అసలు ఈ విషయాలన్నీ చెప్పకూడదనుకున్నాను మ్యాడీ. కానీ ఇక ఇదంతా జరిగిన తర్వాత నేను ఉండలేకపోతున్నాను చెప్పేస్తాను" అని చెప్పేసి ఇక కథ మొదలు పెడతాడు. "అదిగో ఆ తిలక్‌కి, ఆ బాలరాజుకి మధ్య ఏదో గొడవ జరుగుతూ ఉంది నాన్న. అందుకే లాస్ట్ టైం కూడా వాడు కిడ్నాప్ చేసి నేనే కిడ్నాప్ చేశానని చెప్పి నిన్ను ఒకరి దగ్గరికి తీసుకొచ్చాడు కదా! ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. ఆ తిలక్ ఎక్కడో కిడ్నాప్ చేసేసి బాలరాజుని నేనే కిడ్నాప్ చేశానని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటే ఆ మాటలు నమ్మి ఈ చిన్ని నన్ను నువ్వే హంతకుడివి, నువ్వే కిడ్నాపర్‌వి, నువ్వే మోసగాడివి, మా నాన్నని నువ్వే కిడ్నాప్ చేశావని నా మీద నిందలు వేస్తూ ఉందిరా. వాటన్నిటిని నేను భరించలేకపోతున్నాను. అందుకే ఇవన్నీ నిరూపించుకునే కోసం నేను నా గెస్ట్ హౌస్‌లు అన్నీ చూపిస్తాను దా అమ్మ. నేనేమీ చేయలేదని చెప్పేదానికి తీసుకొచ్చాను నాన్న. నిజంగా అసలుకి నాకెంత తల కొట్టేసినట్టుంది. ఈ అమ్మాయి నన్ను ఇన్ని మాటలు అంటూ ఉంటే" అని చెప్పేసి ప్లేటు ఫిరాయించేస్తాడు. ఇక దాంతో షాక్ అయిపోయి చిన్ని, "ఏంటి అంకుల్ మీరు అలా అంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? నేను మిమ్మల్ని ఇట్లాగా బ్లాక్‌మెయిల్ చేయడము ఇవన్నీ ఏంటి అంకుల్" అంటే, "అవును నువ్వు ఫోన్ చేసి నన్ను ఎంత బ్లాక్‌మెయిల్ చేస్తున్నావు, ఎంత బాధ పెడుతున్నావు. రోజుకొక విధంగా నన్ను ఏడిపిస్తుందిరా. నీ గురించి నేను మీడియా వాళ్ళకి చెప్పేస్తాను. నీ రాజకీయ జీవితాన్ని నాశనం చేసేస్తాను. మా నాన్నని నువ్వే కిడ్నాప్ చేసావని ఎంత ఇబ్బంది పెడుతుందో నీకేం తెలుసురా" అని చెప్పి చెప్పగానే, ఇక "అంకుల్ నేనెప్పుడు ఫోన్ చేశాను అంకుల్" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో మ్యాడీ వచ్చేసి, "నువ్వు నోరు మూయి. అసలు నువ్వేం మాట్లాడకు. నీ కుటుంబం అంతా ఇలాగే ఉన్నారు అసలకి. మీరంతా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం మాత్రమే మీరు అనుకుంటున్నారు. ఇంకా ఏమీ చేయట్లేదు. అయినా నా కుటుంబము అంటే మా నాన్న ఎంత మంచోడో నాకు తెలుసు కదా! మా నాన్న ఎందుకే ఇలా చేస్తాడు అయినా" అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక చిన్ని వచ్చేసి, "లేదు మ్యాడీ నువ్వు నమ్మట్లేదు. కానీ మీ నాన్న చాలా మోసగాడు. పద నీకు ఇవన్నీ నిరూపించాలంటే ఫస్ట్ ఇంట్లోపలికెళ్దాము. అక్కడ మా నాన్నని చూస్తే నీకే అన్ని విషయాలు అర్థమవుతాయి. పద లోపలికి" అని చెప్పేసి, మీ నాన్న చేసే మోసాలన్నీ గురించి నీకేవీ తెలీదు. పైపైన అలా నటిస్తున్నాడు అంతేకానీ మీ నాన్న చాలా చెడ్డవాడు అని చెప్పేసి చెప్తుంటది. ఇక సరే ఇవన్నీ పక్కన పెట్టి పదండి లోపలికి అసలు వెళ్దాం, అసలు ఉన్నాడా లేదా అని చెప్పేసి అనగానే ఇక దేవాకి అర్థం కాదు. అమ్మో ఇప్పుడు లోపలికెళ్లారంటే మాత్రం ఇంకా బాలరాజుని చూసేసాడంటే ఇప్పటి వరకు నేను ఆడిన నాటకాలన్నీ బయటపడిపోతాయి. నేను నా ముసుగంతా ఊడిపోతుంది అన్నట్టుగా భయపడి ఇంకా ఏడవడం కొద్దిగా స్టార్ట్ చేసి, "సరేలే నాన్న వెళ్దాము లోపలికి. అయినా ఆ చిన్ని నన్ను ఇన్ని మాటలు అంటుంటే నువ్వు నన్ను ఏమీ అనకుండా తన మాటలు నమ్మి నువ్వు లోపలికెళ్దాం
వెళ్దామంటున్నావు కదా, సరేలే నాన్న వెళ్దాము. అయినా ఇంకెవరైనా కానీ తన తండ్రిని కొడుకు ముందు ఇట్లాగా మోసగాడు, కిడ్నాపరు, ఇలాంటి చేస్తాడు, అలాంటి ఫ్రాడు అంటూ ఉంటే నీకెలా ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చచ్చిపోవాలనిపిస్తుంది నిజంగా. ఈ అమ్మాయి మాటలు వింటుంటేను నేను అలాంటి వాడినా, నేను ఇంతమందికి ఇంత మంచి చేస్తుంటే ఈ అమ్మాయి నన్ను ఇలా అంటుందని బాధ కలుగుతుంది నాన్న అని చెప్పేసి, సరేలే నాన్న ఇదంతా పక్కన పెట్టేసి లోపలికెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం, అప్పుడే కదా నీకు నా మీద నమ్మకం కుదురుతుంది, పదండి నాన్న అని చెప్పేసి వెళ్తూ ఉంటాడనమాట లోపలికి. ఇక దాంతో ఇక మ్యాడీకైతే ఇక చిన్ని చేపట్టేసుకొని నువ్వు వెళ్ళడానికి లేదు అన్నట్టుగా చేపట్టేసుకుంటాడు. ఇక చిన్ని వచ్చేసి ఏంటి మ్యాడీ నా చేపట్టుకున్నావు, పద లోపలికి వెళ్ళి చూద్దాము, లోపల మా నాన్న ఉన్నాడా లేదా అని చెప్పేసి అంటుండగానే, లేదు నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదు, నువ్వు వెళ్ళాల్సింది లోపలికి కాదు, పద నాతో పాటు. అయినా ఇంకొకసారి మా నాన్నని ఇట్లాగానే అనుమానించావంటే బాగుండదు, నేను లోపలికి కూడా రాను. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలంటే మా నాన్నని అవమానించినట్లు అవుతుంది, నువ్వు కూడా మా నాన్నని అవమానించినట్లు అవుతుంది, కాబట్టి లోపలికి వెళ్ళడానికి లేదు, పద అని చెప్పేసి లాక్కొని వెళ్ళిపోతాడు. ఇక దాంతో దేవా నవ్వుకొని ఇదే కదరా నాకు కావాల్సిందని చెప్పేసి తనేమో లోపలికి వెళ్తే అక్కడ బాలరాజు ఉంటాడనమాట. ఇక బాలరాజు వచ్చేసి అటు ఇటు వెతుకుతూ ఉంటాడు, చిన్ని వచ్చిందేమోనండి. ఏంటి నీ కూతురు కోసం వెతుకుతున్నావా, అయినా నీ కూతురు ఈసారి వచ్చిందిరా నాతో పాటు, కాకపోతే జస్ట్ మిస్ అయిపోయింది, నా కొడుకు వచ్చేసి తనని తీసుకుని వెళ్ళాడు అనగానే ఇక బాలరాజు చూసావా, నీ కొడుకు నువ్వేమో నా కూతురిని చంపాలనుకుంటే నీ కొడుకే వచ్చి నా కూతుర్ని కాపాడాడు, అది నా చిన్ని అనగానే, ఒరే నువ్వంత సంతోషపడకరా, ఇప్పుడు జస్ట్ మిస్ అయింది, ఎన్నిసార్లు వచ్చి నా కొడుకు కాపాడుతాడో చూస్తాను. సో ఇక మీ ఇద్దరి చావు నా చేతుల్లోనే ఉంది, అది తప్పకుండా త్వరలోనే జరుగుతుంది అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక వీళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉండగానే ఇక చిన్ని అయ్యో వచ్చి ఈ కాసేపు కానీ ఉండుంటే మా నాన్నని నేను చూసిండేదాన్ని కదా, అప్పుడే మ్యాడీ వచ్చి అంతా చెడగొట్టేశాడు, అసలు మా నాన్న అక్కడ ఉన్నాడా లేదా తెలియట్లేదు, ఇప్పుడు ఎలాగైనా నేను ఇంటికి వెళ్లకుండా దారిలో దిగేసి ఎలాగైనా మళ్ళీ తిరిగి ఆ ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ మా నాన్నని విడిపించాలి అని చెప్పేసి అనుకుంటూ, సరే ఇప్పుడు ఏం చేద్దాం, ఎట్లాగైనా మ్యాడీని ఇరిటేట్ చేద్దాము అని చెప్పి అనుకుంటుంది. ఇక దానికోసం అని చెప్పేసి, ఏంటి మ్యాడీ కావాలని, ఏంటి మ్యాడీ నన్నే చూస్తూ ఉన్నావు, అయినా నేనే బాగా గుర్తొస్తున్నానంట కదా, అందుకే నువ్వు చదువు మానేసి ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యావంట కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఎవరు చెప్పారు అంటే మీ పెద్ద ఆంటీయే చెప్పిందంటే, మా పెద్ద ఆంటీ అలాగేం చెప్పదంటే, అవును ఆవిడే చాలా వేరే విధంగా చెప్పింది, నీకు నేనే రాత్రింబగళ్ళు అంతా గుర్తొస్తున్నానంట కదా, అందుకే కదా నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, లేకపోతే కాలేజీకి వెళ్తే నేనే గుర్తొచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నానంట కదా, నా మీద నీకు ఏ ప్రేమ తగ్గలేదు మ్యాడీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా ఏమి అనకంటే, ఏంటి నన్ను అలా చూస్తున్నావు, ఒక ఫ్రెండ్గా చూస్తున్నావా, ఒక భారీగా చూస్తున్నావా, ఇక వేరే విధంగా చూస్తున్నావా, ఏంటి నన్ను అలాగే గుడ్లు అప్పగించి చూస్తున్నావు అని ఇలా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రామానుజన్ గారు ఫోన్ చేసి, ఇక్కడ క్లయింట్స్ అంతా వెయిట్ చేస్తున్నారు సార్, త్వరగా రండి అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరు బండిలో వెళ్తూ ఉంటే ఇక మన చిన్ని వచ్చేసి ఎలాగైనా దిగేసి మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, లేదంటే మ్యాడియోలా ఆఫీస్ చూద్దాము, అక్కడే నేను కూడా జాయిన్ అవ్వాలని అనుకుంటూ ఉంటుంది. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.